ఆంధ్రాని ప్రతీకార రాజకీయాలే శాసిస్తున్నాయి. చంద్రబాబు గారు సీరియస్ అయిన పాయింట్ ఏంటి? అమరావతి గురించి ముంపంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు, దాన్ని తిప్పికొట్టండి, మనం ఎంత మంచి చేసినా సరే చెడుకు సంబంధించిన ప్రచారం ఎక్కువైతే ఎట్లా అన్నట్టు. వెరీ గుడ్. మరి విశాఖ కొండ మీదన విధ్వంసమని 3 సంవత్సరాల పాటు 3 సంవత్సరాలు కంటిన్యూస్గా చంద్రబాబు గారు వెళ్ళారు, లోకేష్ గారు వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, సెల్ఫీలు తీశారు, అది తీశారు, ఇది తీశారు, కొండ విధ్వంసం జరిగిపోతుందని. మరి అదే అసెంబ్లీలోకి వచ్చి ఏం చెప్పారు? కందులు దుర్గేష్ గారి గత సమాధానం ఇచ్చింది, అన్ని అనుమతుల ప్రకారమే జరిగింది. అంతకుముందు ఇంకేముంది? అది ఏ అనుమతులు లేవు, పర్యాటక అనుమతులు లేవు, పర్యావరణ అనుమతులు లేవు, వాళ్ళ అటవీ శాఖ అనుమతులు లేకపోతే ఇంకోటి లేదు. అక్కడ ఆల్రెడీ కట్టున్నటువంటి భవనం కూల్చి కొత్తగా కడుతుంటే చక్కగా ఇంకేముంది, బోడిగుండు చేసేశారు, చెక్కేశారు, నాశనం చేసేశారు, విధ్వంసం చేసేశారని ఆ తర్వాత మహా ప్యాలెస్లు కట్టారు. ఇంతకంటే దుర్మార్గం ఏమన్నా ఉందా అని చెప్పి ఆఫ్టర్ ఆల్ 500 కోట్లతో మొత్తం ప్రభుత్వాన్నే ఏర్పాటు చేసుకోవడానికి, ప్రభుత్వం అంతా నడుపుకోవడానికి అవసరమైన 7 భవనాలు కడితే ఈ విధ్వంసం అని ఎంత దుర్మార్గ ప్రచారం చేశారు. అంతకుముందు కడతన్నంతసేపు తప్పుడు ప్రచారమే కదా, కట్టిన తర్వాత తప్పుడు ప్రచారమే కదా. కనీసం దాన్ని గట్టిగా ఇనాగరేషన్ కూడా చేసుకోలేని పరిస్థితి, చాటుగా వెళ్ళి ఇనాగరేషన్ చేసుకునే దౌర్భాగ్య పరిస్థితి సృష్టించారు కదా. రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమైనది మరి అది విధ్వంసం అంటే ప్రచారంలో విధ్వంసం అది కాదా? ఇక్కడ కొండవీటి వాగు నీళ్లు వెళ్ళిపోయినాయి, అవతలకి తరిమేసి వెళ్ళిపోతా వచ్చినాయి, బట్ పొలాల మీదగానే వెళ్తాయి. కానీ ఇక్కడ ఎవరు విధ్వంసం అనేటటువంటి వాళ్ళని తప్పందాం గ్యారంటీగా. ఎందుకంటే నీరు పల్ల మెరుగు నిజం దేవుడెరుగు అంటారు. నీళ్లు వస్తుంటాయి పోతుంటాయి, కానీ అది పూర్తయ్యాక కానీ దాన్ని కంట్రోల్ చేసామా లేదా అనేది తెలియదు. ఆ మాట అంటం వరకు బాగానే ఉంది. ఇక్కడ తప్పన్నది అక్కడెట్లా ఒప్పుయింది మరి? అట్ ద సేమ్ టైం ఈ జగనన్న కాలనీలను కట్టేటటువంటి చోట్ల అక్కడ కూడా ఇల్లే కదా, కన్స్ట్రక్షన్ పూర్తి కాలేదు కదా, అక్కడ తవ్వకాలు సెట్టి అన్నీ చేసుకుంటారు కదా. అక్కడ మరి ఏం జరిగినాయి, ఏమైనాయి? అక్కడ ఇంకేముంది, విధ్వంసం నాశనం అనలేదా? అక్కడ నీళ్లు నిలబడితే ఇక్కడేముంటున్నాం, గోతులు తవ్వారు దానివలన నీళ్ళు వచ్చినాయి అంటారు. గోతులు తవ్వితే నీళ్ళు రావడం ఏంటి? నీళ్ళు వెళ్ళే నీళ్లు అందులోకి వెళ్ళి పడతాయి, సహజంగా జరుగుతుంది. అక్కడైనా అంతే కదా, కన్స్ట్రక్షన్ పూర్తి కాలేదు, ఓ లెవెల్కి రావాలా, అయ్యేదాకా సమస్య ఉంటుంది. ఈలోపే దాన్ని అన్నాం కదా. కాబట్టి ఇక్కడ అప్పుడేమో వాళ్ళు చేసేది విధ్వంసం, ఇప్పుడు వాళ్ళు చేసే ప్రచారం విధ్వంసం. అంటే మీడియా మన చేతుల్లో ఉంటే ఎలా అంటే అట్లా ప్రజలు ఆలోచించాలి. ఎకోసిస్టమ్ ద్వారా ఇలా మెయింటైన్ చేయడమే ఆంధ్ర అద్భుతం.